ఈరోజు మా కష్టార్జితం చూడ్డానికి వచ్చినాం. అదేనండి. కీసర్లో మేము ల్యాండ్ కొన్నాం గదా! అది చూడ్డానికి వెళ్ళాం అనమాట. అలాగే ఈ వీడియోలో మీరు మా యానివర్సరీ సెలబ్రేషన్ కూడా చూస్తారు. సో, యానివర్సరీ సెలబ్రేషన్ పెద్దగా ఏం చేయలేదు. చేసింది మీతో షేర్ చేస్తాను. గుడ్ మార్నింగ్. వెల్కమ్ మై టిప్స్. ఎట్లున్నారు మీరందరూ? నాకు కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో, బోనాల పండగకి ఒకరోజు ముందు అంటే మనం బయటికి వెళ్ళాం కదా ఇల్లు చూడడానికి. ఆ రోజే ల్యాండ్ చూడడానికి వెళ్ళాం అనమాట. సో, కీసర్లో మేము 2019లో ఇల్లు ఉంటే 2020లో కీసర్లో ల్యాండ్ తీసుకున్నాం అనమాట. ఆ ల్యాండ్ రమ్య వాళ్ళు అప్పుడు చెంగిచెర్ల ల్యాండ్ ఏదో అమ్మేసి వాళ్ళకి 30 lakhs వస్తే వాళ్ళు కొంటా అంటే మాకు కూడా అక్కడ బాగుందనిపించింది. ముందు మేము కొందాం అనుకోలేదు. రమ్య వాళ్ళది ఫిక్స్ అయినాక జస్ట్ మ్యాప్ ఉంటుంది కదా, మ్యాప్ చూసాక నాకు అత్తయ్యకి బాగా నచ్చిందనమాట. సో, అట్లా ఆ ల్యాండ్ తీసుకున్నాం. అది మాకు చాలా దగ్గర. మేము బిహెచ్ఎల్ మెట్రో ఎన్క్లేవ్ నుంచి అంటే మన దగ్గర నుంచి వెళ్ళి కొంచెం దూరమే. రమ్య వాళ్ళకి చాలా దగ్గర. ఎందుకంటే వాళ్ళకి కీసర దగ్గరే ఉంటుంది. కీసర గుట్టకి ఒక 5 kilometers ఏమో ఉంటుంది ఆ ల్యాండ్. సో, మేము వచ్చినప్పుడే ఇక్కడికి రమ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడే పనిలో పని చూసేసుకుంటాం అనమాట. సో, మనకి ఈ ల్యాండ్లు కొన్నప్పుడు బాగా రేట్లు ఉంటాయి చూడండి. మీరు దేంట్లో అయినా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే డెవలప్డ్ ఏరియాలో చేస్తే ఖచ్చితంగా రేట్లు ఎక్కువనే ఉంటాయి. తర్వాత డెవలప్ అయ్యే ఏరియాలు ఉంటాయి చూడండి. డెవలప్డ్ తేడా ఉంది కదా. సో, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ఏరియాలో ఉంటే కొంచెం రేటు తక్కువ దొరుకుతుంది అనమాట. సో, అలా మేము ల్యాండ్ కొన్నప్పుడు ఇప్పుడు వాల్యూ బాగానే పెరిగింది. చాలా ఇల్లులు అయినాయి. సో, ఈ కాలనీకి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇది 18th బిట్ కార్నర్ బిట్ ఇది మాదన్నమాట. 167 గజాలు ఇది. సో, అప్పుడు తీసుకున్నప్పుడు బాగానే పడింది, తక్కువేం పడలేదు. బట్ ఇప్పుడు డబుల్ అయింది రేట్ మనకి. సో, ల్యాండ్ల మీద ఇన్వెస్ట్ చేస్తే ఇది ఒక పెద్ద లాభం అనమాట. రేట్లు డబుల్ అవుతాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే మన పెద్దవాళ్ళు మన తాతలు ముత్తాతలు మనకి ఎకరాల కొద్దీ కొంటే ఓకే, మన పిల్లలకి మనం ఎకరాలతో కొద్దీ బాగా డబ్బులు ఉన్న వాళ్ళతో కొనవచ్చు. మధ్యతరగతి వాళ్ళైతే ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే చాలా లక్కీ. సో, మా నాన్నల వాళ్ళకి మా శేఖర్ వాళ్ళ అమ్మ నాన్నలకి ఎవరికి పొలాలు లేవు. మునుపు ఉండేవి మా అత్తయ్య వాళ్ళకి. తర్వాత ఏదో రీజన్ వల్ల అమ్మేశారు. సో, అట్లా పొలాలు లేవు కాబట్టి మన పిల్లలకి మనం ఏం చేయగలిగితే ఇలా గుంటనర్రల్లో ల్యాండ్లు కొనడమే. సో, అట్లా నాకు బాగుండే. ఇక్కడ ఇంకో వెంచర్ అయి ఉండే. సో, 18th బిట్ అయితే మందన్నమాట. సో, మా బిట్కి ఆపోజిట్గా ఇల్లులని. సో, ఇప్పుడు ఏమైందంటే ఇది కార్నర్ బిట్ అయ్యేసరికి చాలామంది ఫోన్లు చేసి అమ్ముతారా అని అడుగుతున్నారు. కానీ మాకు అమ్మే ఉద్దేశం లేదు. ఫ్యూచర్లో ఇక్కడ ఒక దేవుడి దయ వల్ల అంతా బాగుండి డబ్బులుంటే డబుల్ బిల్డింగ్ కట్టి కార్నర్ సైడ్ ఒక షాప్ కట్టి దాన్ని రెంట్కి ఇవ్వాలి, పైన ఇల్లు రెంట్కి ఇవ్వాలని ఆలోచన నాదన్నమాట. నాది మా శేఖర్ది ఇద్దరిది కూడా. సో, మాది ఏదున్న ఆలోచనలు ఇద్దరి ఉంటాయి. ఫామ్ హౌస్ కట్టుకొని అందులో ఎంజాయ్ చేసే అంత అది మనకు లేదు. పిల్లల్ని సెటిల్ చేయాలి, పిల్లలకి ఏదో కొంచెం ఉంచాలి కదా మనం. సో, అట్లా మా ల్యాండ్ అయితే అయిపోయింది. కొంచెం ముందుకెళ్తే రమ్య వాళ్ళకేమో 183 గజాలు 183 గజాలు ఉంది. మనకేమో 167. రమ్య వాళ్ళది 2 ఇంకొంచెం ముందుకెళ్ళాలన్నమాట. సో, 2 గల్లీలు ముందుకెళ్తే మా రమ్య వాళ్ళ ల్యాండు. సో, మేము కొన్నప్పుడు దీని అంటే మన గృహప్రవేశం అయింది చూడండి ఇంటిది. ఆ తర్వాత 2 monthsకి దీని రిజిస్ట్రేషన్ అయింది. సో, అప్పుడు ఈ రమ్య వాళ్ళ ల్యాండ్ తర్వాత పొలం ఉండేది అడిది. ఇది రమ్య వాళ్ళది 183 గజాలు. సో, ఇదంతా అన్నమాట. ఇదిగో మనకి కార్నర్ బిట్టే. సో, ఇట్లా కార్నర్ బిట్స్ ఉంటే ఏంటంటే మనకి కమర్షియల్గా మనం వాడుకోవచ్చు. కానీ ఇలాంటి వాటిలో కమర్షియల్ పెట్టుకొని ఇస్తారో నాకు తెలీదు. పెట్టుకొని ఇస్తారు, ఎందుకు చేయరు. సో, ఇక్కడైతే రాక్స్ విల్లాస్ అని కమ్యూనిటీ పేరు ఉంటుంది అనమాట. సో, ఇట్లా చెట్లు ఉంటాయి. కార్నర్ బిట్లో బేసిక్ థింగ్ ఏం తెలుసా, మెయిన్గా మనకి 2 దిక్కుల చెట్లు పెట్టుకునేట్టు ఉంటుంది కదా. ముందుకు పెట్టుకోవచ్చు, ఇటు సైడ్గా పెట్టుకోవచ్చు. సో, ఈ తర్వాత ఏంటంటే వెనకాలకు కూడా వెంచర్ అయిపోయింది. ఇది పొలం ఉండేది. మేము ఎప్పుడు వచ్చి చూసాం, రుత్తువాడు కడుపులో ఉన్నప్పుడు ఇడికి వచ్చి ఒకసారి మేము తిన్నాం కూడా. సో, ఇటు వచ్చి చూస్తే వెంచర్ ఉండేదన్నమాట. సో, తర్వాత ఏంటంటే ఇప్పుడు దీని పక్కన ఇంకో వెంచర్ ఉండే. అయితే మనం షాద్నగర్ ల్యాండ్ కొనకముందు నాకు థాట్ ఉండే, అంటే ఇప్పుడు మా ఇల్లు కాక ఒక ల్యాండ్ ఉంది. పిల్లలు ఇద్దరిలో హైదరాబాద్లో ఎప్పటికైనా ల్యాండ్ రేట్ ఎక్కువనే ఉంటాయి. సో, ఇద్దరికి హైదరాబాద్లో చెరొక ల్యాండ్ ఉండాలి నాకు ఫీలింగ్ ఉండే అనమాట. సో, అందుకు షాద్నగర్ ల్యాండ్ కొన్నాం. బట్ షాద్నగర్ ల్యాండ్ కొనకముందే ఈ వెంచర్కి పక్కన ఇంకో వెంచర్ ఉంది. ఆ వెంచర్ చూసినప్పుడు నాకు అనిపించింది, ఈ వెంచర్లు మనం తీసుకుంటే రేపు పిల్లలు ఇద్దరికి ఇక్కడ ఇల్లులు కట్టినా వాళ్ళు కట్టుకునే ఏదైనా పక్కన 2 ల్యాండ్లు ఉంటాయి కదా. సో, అట్లా తీసుకుందాం ఉండే. బట్ ఏమైందంటే
ఆ వెంచర్‌లో మేము చూసినప్పుడు ప్రైస్ ఎక్కువ చెప్పారండి. ప్రైస్ బాగా ఎక్కువ చెప్పి మన బడ్జెట్ అంత లేకుండే. తర్వాత మనం షిఫ్ట్ అయినాం షాద్‌నగర్‌కి. ఇవి ఆడ ఉన్నాయని తిన్నా గానీ ఏం మంచిగా లేవు. తర్వాత భయమైంది ఏమైనా అయితే ఎట్లా అని. సో, తర్వాత ఇగ మా అత్తమ్మోళ్ళు అదే అంటుర్రు. ఆ షాద్‌నగర్ కొనకుండా ఇటు ఇంకో వెంచర్ ఉందిగా బిడ్డ అందులో కొంటే అయిపో అని. సో, నిజమే గదా! ఆకులు కాలినాక చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అనిపించింది. ఎందుకంటే మేము ఇక్కడ పక్క వెంచర్ చూసినప్పుడు గోల్డ్ లోన్ పెట్టాలి అన్న ఆలోచన మాకు లేదు. సో, అప్పుడే గోల్డ్ లోన్ పెట్టుకోవాలన్న ఆలోచన ఉంటే తీసుకున్నాను. ఇదే ఈ పక్క వెంచర్ అంటే. అప్పుడు ఇందులో ఇల్లులు లేవు, ఏం లేవు. ఇప్పుడు అన్ని ఇల్లులు అయితున్నాయి. ఇళ్ళ వాల్యూ కూడా 80,00,000, 90,00,000 అట్లా ఉందన్నమాట. సో, ల్యాండ్ ఏమో ఏమో ఎంతకుందో కానీ బానే ఉంది రేటు. సో, బానే ఉందన్నమాట రేటు. సో, మొత్తానికైతే ఇది కీసరగుట్ట నుంచి 5 కిలోమీటర్ల గ్యాప్ ఉంటది. రమ్యోళ్ళ ఇంటి నుంచి 12 కిలోమీటర్లేమో వస్తదనమాట. సో, ఇక్కడ మా శేఖర్‌కి ఉంటది. ఇక్కడ ఇల్లు కట్టాలి, రెంట్‌కి ఇయ్యాలి లేదా మనం ఉండాలన్న ఫీలింగ్ ఆయనకు ఉంటది. కానీ ఆడవాళ్ళకి ఎట్లుంటదంటే మనం ఏ ఇంట్లో అయితే మన సంసారం చిన్న నుంచి పెద్దగయిందో ఆ ఇంటికి వదిలేయద్దు. ఆ ఇంటిని వదిలేయాలని ఏ ఆడపిల్లకి అనిపించదు. సో, నాకు అలాగే ప్రజెంట్ నేనున్న ఇల్లు నాకు బాగా ఇష్టం. చిన్నగున్నా, పెద్దగున్నది మ్యాటర్ కాదు. ఇల్లు ఉందా అది గొప్ప కదా! సో, అయ్యో చూసిరా ఎక్కడి నుంచి ఏమైపోయింది. ఆ షాద్‌నగర్ కొనకుండా ఈడ కొన్న అయిపోని లోపల ఫీలింగ్ ఎక్కువైపోతుంది. సో, మా శేఖర్ నేను కూడా అదే అనుకున్నాము. ఎందుకంటే ఓవరాల్‌గా చూస్తే షాద్‌నగర్ కూడా మెల్లగా అంతే అయింది అమౌంట్. సో, అది ఇక్కడ కొంటే బాగుండు అనిపించింది. తర్వాత ఇక అన్నీ అనుకోని ఇంటికొచ్చేసినాం. కాకపోతే మనం ఈ ల్యాండ్‌ల మీద ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే ఫ్యూచర్‌లో ఖచ్చితంగా ఏ ల్యాండ్ అయినా రేటు పెరుగుతది. ఇప్పుడున్న పిల్లలకి వాళ్ళ అమ్మ, నాన్న సంపాదించిన ల్యాండ్‌లే. తర్వాత ల్యాండ్‌లు దాదాపుగా 7 ఉండయి. ఉంటే అపార్ట్మెంట్‌లే ఉంటాయి దాదాపుగా. ఉన్న కోట్లల విలువలు ఉంటాయి. మన తేజూరుతు పెద్దగా అయ్యే వరకి. అవునా కదా! సో, అట్లా ఆలోచించి ఇంకా షాద్‌నగర్ తీసుకోవాల్సొచ్చింది. సో, ఇక్కడ తీసుకుంటే బాగుండని ఫీలింగ్ అయితే లోపల బాగుంది కానీ ఇప్పుడు మనం ఏం చేయలేం. సో, షాద్‌నగర్‌లో ఒకటి ఉంది మనకి, ఈడ ఒకటి ఉందనమాట. సో, తర్వాత ఈ ఏంటంటే కొన్ని మన లైఫ్‌లో కొన్ని జరిగినాయి. లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. సో, నేనేదున్నా మీకు అందరికీ షేర్ చేస్తాను. సో, అలా నా పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు మా చుట్టాలు ఒకరు మా తిరుపతన్నను, మా శేఖర్ వీళ్ళను ఎంతెంత సంపాదించినట్టు మాట్లాడితే మా తిరుపతన్న గానీ, వాళ్ళ అన్నయ్య గానీ ఇంత ల్యాండ్‌లు ఉన్నాయి మాకని చెప్పిర్రు. సో, అప్పుడు మనకి ఇల్లు కూడా లేదు. పూణేలో మేము రెంట్‌కుంటున్నాం. ఇక అప్పుడు నాకు గోల్డ్ కూడా లేదు కదా! సో, కొంచెం నాకు అనిపించింది. ఇలా మాట్లాడితే మనకేం లేదు కదా! మనం కూడా కష్టపడి సంపాదించాలి. అందరు చూపించుకోవడానికి కాదు. మన పిల్లలు సెటిల్ అవ్వడానికని అనుకోనుంటిమి. సో, అట్లా పెళ్ళయ్యాక 5 ఏండ్లలోనే దాదాపు మేము సెటిల్ అయిపోయినాం. సో, అట్లా చాలా హ్యాపీగా అనిపిస్తది. సో, అందరూ కష్టపడాలి. సో, ఎవరికి వచ్చిన దాంట్లో వాళ్ళు సెటిల్ అవుతారు. సో, అట్లా మా కష్టార్జితంతోని మేమైతే సెటిల్ అయిపోయినాం. హ్యాపీగా ఉంటది. సో, ఇప్పుడు వాళ్ళెవరు మమ్మల్ని ఏం అనరు. నా పెళ్ళిలో నీకు గోల్డ్ లేదు అన్న వాళ్ళు నన్ను వెళ్ళి చూపించేవాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి మాట్లాడతారు. ఒక్కటేనండి, మనం బాలేనప్పుడు ఎవ్వరు మనని దేకరు. కానీ మనం బాగుంటే అందరూ మనకి వాల్యూ ఇస్తారు. అందరి కళ్ళకు మనం కనిపిస్తాం. అది ఎవ్వరైనా గానీ. అవునా కాదా? సో, మొత్తానికైతే ఇక్కడ ఏమైంది, ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చి అట్లా బయట తిరిగి వచ్చినాము. తిరిగి వచ్చాక నెక్స్ట్ డే బోనాలు జరిగినాయి. ఆ తర్వాత మనం ఇంటికెళ్ళిపోతాం. రితు చాలా ఏడ్చిండు ఇక్కడే ఉండాలని. సో, రేపు మా వెడ్డింగ్ యానివర్సరీ. ఇంట్లో పూజ చేయాలి. చూడండి ఎట్లా ఏడుతుండో. ఉందాము, నేను ఒకటే రోజు ఉన్నా అని. సో, రేపు మా వెడ్డింగ్ యానివర్సరీ ఉంది. శేఖర్ పిల్లలకి రేపు మండే రోజు ఎట్లాగో హాలిడే ఉండే. కానీ నేను ఇంట్లో పూజ చేసుకోవాలి, టెంపుల్‌కి వెళ్ళొస్తాను మొక్కినా. సో, అట్లా వెళ్ళిపోదాం అనుకున్నాం అనమాట. అందరితో కలిసి చేసుకుంటే బాగానే ఉండేది. బట్ గుట్ట మీద గుడికి పోతా అని మొక్కున్నాం అనమాట. సో, అట్లా తెల్లారింది సోమవారం ఇది. సో, మా యానివర్సరీ. మీకు నిజం చెప్తున్నాను, నేను ఏ వీడియో షూట్ చేయలేదండి. ఎందుకో ప్రశాంతంగా ఇంట్లో పూజ చేసుకున్నాను. తర్వాత అన్న కొనిచ్చిన పట్టీలు ఉన్నాయి కదా! సో, అవి ఆ పట్టీలు పెట్టుకున్నాను అనమాట. అలాగే మా ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చిన చెవులవి పెట్టుకున్నాను. అంటే కేక్ కట్ చేసిన సెలబ్రేషను ఇప్పుడు మీ అందరూ చూపించడానికి నేను నాకు లేని ఫీలింగ్ కేక్ కట్ చేయాలి. కేక్ కట్ చేసి మీ అందరితో షేర్ చేయాలని నాకేం అనిపించలేదు. సో, ఏం చేసుకున్నామో అదే మీతో షేర్ చేస్తున్నాను. సో, పెళ్ళయ్యాక 10 ఇయర్స్ ఇది మా 10th యానివర్సరీ. మా పుట్టింటి నుంచి మా ఆయనకు వచ్చిన గిఫ్ట్ ఇది. మా అన్న చెప్పాను కదా వాచ్ ఇచ్చాడని. సో, ఆ వాచ్ పెట్టుకొని మా ఆయన ఫేస్‌లో ఆ సంతోషం చూడండి. సో, ఈ పట్టీలు, ఈ వాచ్ 2 మా నటరాజ్ కొనిచ్చినాయని చెప్తున్నాడు. మా శేఖర్ అట్లా చెప్తుండు.
మీ అందరితోటి. సో తర్వాత పిల్లలకి ఏం రెడీ చేయలేదు. మేమిద్దరం, మా ఆయన నేను మేమిద్దరం కూడా రెడీ అయిపోయి మా రితు గారు చూడండి, డాడీ నాకు ఇలాంటి వాచ్ కావాలి డాడీ అంటాడు. రితుకి వెండికడం కానీ బ్రాస్లెట్ కానీ వాచ్ కానీ బాగా ఇష్టం. సో మా ఆయన యానివర్సరీ కొనేసి చెవులో పెట్టుకున్నాను. వీటి చిత్త కొడదామంటే ఇప్పుడు మనకి బడ్జెట్ లేదు. సో అందుకే చిత్త కొట్టుకోలేదు. ఇవి నేను చేయించిన గిఫ్ట్ అని చెప్తున్నాడు. కొన్ని ఉండు ఫేస్ అంతా బోడ అనిపిస్తుంది. బట్ తన యానివర్సరీ గిఫ్ట్ ఇచ్చి నేను పెట్టుకోకుండా ఉంటానా. మార్నింగ్ పూజ చేసేసాను. చలో ఇంకా గుడికి వెళ్దాం. గుడికి వెళ్ళేటప్పుడు ఏం షూట్ చేయలేదు. ఐఎమ్ సో సారీ. కేక్ వగేరా ఏం కట్ చేయలేదు. నాకు ఆ రోజు ఫాస్టింగ్ కదా. సో ఎగ్గున్న కేక్ ఉంటుంది కాబట్టి ఏమీ కట్ చేయలేదు. పిల్లల్ని ఈవినింగ్ బేకరీకి తీసుకెళ్ళి చిన్నగా కేక్ తీసుకుని అక్కడే కట్ చేసినాం. వాళ్ళే తినేసారు. అది కూడా ఏం క్లిప్ తీయలేదు. సో ఇది వాళ్ళు ఏమైనా కొత్త బట్టలు పెట్టుకుంటే బాగా అనిపిస్తుంది. తర్వాత ఈవినింగ్ ఏంటంటే పిల్లలు మమ్మల్ని ఆ రోజు వెజ్ లంచ్ మెనూ మొత్తం కూడాను. సో పిల్లలు ప్లే జోన్కి వెళ్దామమ్మా అన్నారు. సో ప్లే జోన్ తీసుకెళ్ళాం. సో ఈ పెళ్లి రోజులు ఇలాంటివి రొమాంటిక్గా హస్బెండ్ అండ్ వైఫే గ్రాండ్గా వేసుకోవాలంటే ఒకటి మన పిల్లలు పెద్దగా అయి ఉండాలి. రెండోది పిల్లలు లేకుండా ఉండాలి. పిల్లలు పుట్టకముందు ఏదైనా ఇద్దరేమి ఉండగా మూడు పిల్లలు. సో అన్నీ బాగా చేసుకుంటాం. అదే పిల్లలు పుట్టారనుకోండి వాళ్ళని ముందు టేక్ కేర్ చేయాలి. సో వాళ్ళతో ఫ్యామిలీ పెద్దగా అయిపోతుంది, ఇంకా హ్యాపీగా ఉంటుంది. బట్ మన ఇద్దరం వేసుకోవాలన్న ఫీలింగ్ ఉండదు. సో పిల్లలకి ఏం వస్తే ఆ ఫ్లేవర్ కేకే ఇవన్నీ ఉంటాయి. సో పిల్లలు పెద్ద అయిపోయారు ఉండి వాళ్ళే తెచ్చి చేస్తారు. సో అప్పుడు మన యానివర్సరీ మీద మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎస్ ఈరోజు మా పెళ్లి రోజు అని అనుకుంటాము. మన పిల్లలకి కేక్ తెస్తారు, కట్ చేస్తాం. సో అలా ఇంకో 2-3 ఏళ్ళు అయితే మా పిల్లలే మా యానివర్సరీని సెలబ్రేట్ చేస్తారు. సో ఇది తర్వాత ఏంటంటే ఇక్కడ ప్లే జోన్ ఇది ఫర్ సేల్ అని పెట్టారు. ఎందుకో నాకు తెలీదు. సో బాగుంటుంది. బట్ అప్డేట్ చేస్తే బాగుండు. కొత్త ఏమంత ఎక్కువ రాలేవు. ఈ జిమ్మే కొత్తగా వచ్చినాయి. మా ఋతుగాడు తేజవాడు మంచిగా ఆడుకున్నారండి. మాకు కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటే మేము కూడా హ్యాపీ. చూడండి మా తేజుకి బాల్స్ పడుకోవడం అంటే చాలా ఇష్టం. స్పెషల్గా రెస్టారెంట్కి వెళ్ళడం ఇట్లాంటివి అయితే ఏం చేయలేదు. నేను మధ్యాహ్నమే నాకు ఫాస్టింగ్. మధ్యాహ్నం ఒక పూట అన్నం తింటాను. సో మధ్యాహ్నం తినేసాను. సో ఇంకా నైట్ ఏం లేదు. పిల్లల వరకు ఇంట్లో అన్నం వండేసాను, పప్పు అవి వెజ్ మెనూ అని చెప్పాను కదా. సో అవే వాళ్ళు తినేసాను అనమాట. సో ఏదైతే మేము సెలబ్రేషన్ లాగా చేసుకున్నామో అవైతే మీతో షేర్ చేశాను. సో ఈ మార్నింగ్ గుళ్ళో అర్చన చేయించుకున్నాం. సో ఆ పూజారి అన్నారనమాట, మీరు పెళ్లి రోజుకి బర్త్డేస్కి గుడికి వస్తుర్రు, ఒట్టప్పుడు వస్తలేరు ఏంటి అని. వట్టప్పుడు వెళ్తాము. బట్ రేర్ ఎక్కువ గుళ్ళకి వెళ్ళము. రేర్ అనమాట. ఎక్కువ ఇంట్లోనే పూజ చేసుకోవడం, బర్త్డేస్కి పెళ్లి రోజులకి గుడికి వెళ్ళడం. అండ్ ఇప్పుడు శ్రావణం స్టార్ట్ అయిపోయింది. మొదటి శ్రావణ శుక్రవారం పూజ మీరు అందరు చేశారా? మీ అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. సో తేజుకైతే చాలా ఇష్టం ఈ బాల్స్తో ఆడుకోవడం. ఇట్స్ ఓకే, ఎక్కువ ఏం లేవు. బట్ పిల్లలు హ్యాపీ కదా. రీజనబుల్ ప్రైసే, 150 రూపీస్ పర్ హెడ్ అన్నమాట. ఈ ప్లే జోన్లో ఖచ్చితంగా సాక్స్ వేసుకొని పోవాలంటారు కదా. సో పిల్లలు ఇంట్లోనే సాక్స్లు వేసుకొచ్చుకున్నారు. సో మా యానివర్సరీ 10th ఆగస్టు. సో అప్పటి వీడియో ఇది అన్నీ కలిపి ఒకసారి పెట్టేశాను. ఇంకా రేపు నా శ్రావణ శుక్రవారం పూజ వీడియోస్ రేపంచెల్లి మన ఇక్కడ ఇంట్లో వీడియోస్ రెగ్యులర్గా చూద్దరు. అండ్ బబ్లీది మా అల్లుడిది ఫోటో పెట్టలేదు అన్నారు కదా. ఐఎమ్ సో సారీ అండి. రేపటి వీడియోలో యాడ్ చేస్తాను, ఓకేనా. సో ఇది చూడండి, ఈడ బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చంట. సో మా తేజు మరుతు ఇద్దరు కూడా. తేజుకి మా బబుల్స్ బురడం ఇష్టం. సో బురదల పంది దొరినట్టు నా కొడుకు ఆ బురదలు దొరుకుతాడు. నేను అంటా అనమాట, బురదల పంది ఇట్లనే దొరికిద్దిరా అని. అమ్మ అట్లా అనకమ్మా అంటాడు. పిల్లలు చూస్తున్నా కానీ చాలా పెద్దోళ్ళు అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ శ్రావణ శుక్రవారం కదా, నేను గాజులు తెచ్చుకుంటా అని 9 o'clockకి శేఖర్ అడిగితే, శేఖర్ నాకు మీటింగ్స్ ఉన్నాయి కుదర రేపు పోనిస్తా అన్నాడు. తేజుప్ప అమ్మ తెచ్చుకుందాం అన్నాడు. సో నాతో వచ్చాడు. నన్ను ఏ కవర్లు కూడా నన్ను పట్టుకొని మేము కూరగాయల షాప్కి వెళ్ళా వాడే పట్టుకుంటాడు. ఆ ఫీలింగ్ ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా. అమ్మ నువ్వు రెడ్ గ్రీన్ గాజులు తీసుకో అన్నాడు. బాయ్ మోమ్కి ఇదొక పెద్ద జాయ్ తెలుసా. బాగా అనిపిస్తుంది. మన పిల్లలు మనం రెడీ అవుతుంటే మనని ఇట్లా చీరే చూస్తూ ఉంటారు. అమ్మ మంచిగున్నావు అమ్మ ఈ శారీ నీకు బాగుందమ్మా అంటారు. ఆ ఫీలింగ్ వేరు కదా. సో తర్వాత ఏంటంటే ఈడ వీళ్ళ ఆటలు అయిపోయాక
ఇక్కడ ఒక వీడియో మీతో షేర్ చేస్తాను. సో మా శేఖర్ గారు రెడీ చేసిన వీడియో ఇది. నేను స్టేటస్లో ఫొటోస్ పెట్టుకున్నాను, తనేమో ఇది పెట్టుకో లైవ్ గ్రోత్ అనమాట. ముందు మేమిద్దరం, తేజువాడు, తర్వాత ఇల్లు, తర్వాత రుతుగాడు, ఇట్లా ఫొటోస్ అన్నీ పెట్టారు. బాగా అనిపించింది. ఎందుకు మీతో షేర్ చేయకూడదని షేర్ చేస్తున్నాను. మన మెమొరీస్ ఇవన్నీ. రుతుగాడు కడుపులో ఉన్నప్పుడు నేను ఎంత సన్నగా ఏం చూసిరా, చాలా సన్నగా ఉండే. తర్వాత లైఫ్లోకి రుతుగాడు వచ్చిండు. సో చాలండి, మేమిద్దరం, మాకిద్దరు, మా బుజ్జి ఫ్యామిలీ. సో మా ఫ్రెండ్స్ కానీ అప్పుడు ఎవరికి పెళ్ళి కాలేదు కదా వాళ్ళకి, సో అందరం ఎక్కువ కలిసేవాళ్ళం. తర్వాత ఇప్పుడు ఎవరికి పెళ్ళి, ఎవరిది వాళ్ళకి పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్నారు, ఎవరి లైఫ్ వాళ్ళకి బిజీ అయిపోయింది. సో ఏదైనా స్పెషల్ అకేషన్స్, ఏమైనా బర్త్డేస్ ఉంటేనే అందరం కలుస్తున్నాం. సో మొత్తానికి మా ఆయన చేసిన వీడియోది బాగా అనిపించింది మీకు. సో ఇది నేను అప్పుడు స్టేటస్ పెట్టాను కాబట్టి మీకు షేర్ చేశాను వీడియో. తర్వాత ఏంటంటే ఇలా ఆటలు అయిపోతే ఇంకా మనం వెళ్ళిపోవాలి ఇంటికి. సో బేకరీలో చిన్న కేక్ పీస్ కట్ చేసాము, పిల్లలు తినేసారు. మొత్తం కదా మా మ్యారేజ్ అని బాగా ఎంజాయ్ చేసాం. నేను కలిసి